ధనవంతుడట పరలోక రాజ్యానికి వెళ్ళటం కష్టమట. అంటే ఎందుకంటే ధనాపేక్ష సమస్తమైన కీళ్ళకు మూలం. ధనాపేక్ష కలిగినటువంటి వారు లబ్ డబ్బు కాదు, డబ్బు అని కొట్టుకుంటూ ఉంటుంది. ఇంకా వారు విలాసాలు సుఖభోగాలు డబ్బు పెరుగుతున్న కొలది విలాసాలు పెరుగుతూ ఉంటాయి. డబ్బు పెరుగుతున్నది లోకాశల్లో జీవించాలనుకుంటావు. డబ్బు పెరుగుతున్న స్నేహాలు మారిపోతూ ఉంటాయి. డబ్బు పెరుగుతున్న కొలది నీలో భయంకరమైనటువంటి ఆలోచనలు రేగుతూ ఉంటాయి. అందుని బట్టి అవి దేవునికి దూరం అయిపోతూ ఉంటావు నువ్వు. అందుని బట్టి దేవుని రాజ్యానికి వెళ్ళటం కష్టం అన్నాడు. అంటే వెళ్ళరనలేదు కానీ కష్టం అన్నాడు. అది ఎలాంటిదంటే ఏమంటే సూది బెజ్జంలో దారం దూర్చడమే చాలా కష్టం. సూది బెజ్జంలోకి ఒంటె దూరింది అంటే ఎంత కంప్రెస్ చేసేయాలి దాన్ని. ఒంటిని ఏం చేయాలి, ఇంకా ఎంతో కంప్రెస్ చేసేయాలి, ఎంతో బెండ్ చేస్తాను కానీ వెళ్దో. ఈ రోజున అది జరిగింది. క్రిస్మస్ రోజున పరమదేవుడు, మహిమ కలిగినటువంటి దేవుడు, సమీపింపరాని తేజస్సు అమర్తం కలిగినటువంటి దేవుడు, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అన్నటువంటి ఆ గొప్ప దేవుడు, ఆ పెద్ద దేవుడు. ఇంకో మాటలో చెప్పాలంటే ఇన్ఫినైట్ గాడ్, అంటే అనంతాలు లేనిటువంటి వాడు, పరిధులు లేనిటువంటి ఆ దేవాదేవుడు పరిధులు కలిగినటువంటి భూమి మీదకి వచ్చాడు ఆయన. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అవండి ఆకాశం అంటే అంతరిక్షంలో ఆయన కూర్చుంటే భూమి ఆయన పాదపీఠం అంట. మరి ఆయన ఇంత ఒదిగిపోయాడే, ఇంత చిన్న బాలుడిగా మారిపోయాడే, అంత అదముడిగా మారిపోయాడు, అంత దీనుడిగా మారిపోయి నిజంగా సూది బజ్జములో ఒంటె దూరినట్లుగా యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. నీ మీద ప్రేమను కలిగి గట్టిగా చెప్పులు కొట్టండి.